ఏవండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పరిణయ ఘర్షణ. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండి. మరి ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదామా? వాసంతి ప్లాన్ చేసి కళ్యాణరామ్ ఇంట్లో ఉంటూ జరిగిన విషయం గురించి తెలుసుకునే పనిలో పడింది. మాన్య మైకంలో ఉన్నట్లు నటిస్తుందని తెలుసుకున్న వంశీ ఆమెపై నీళ్లు పోసి లేపగా మాన్య కోపంతో వంశీ ఏంటిది అంటూ అరవగా గుంజి పెట్టి వంశీ కొట్టడం వల్ల గోడకు బల్లిలా అతుక్కుపోయింది. ఆ షాక్ నుండి తేరుకొని ఏంటన్నా ఇది అంటుంటే వంశీ కోపంగా మాన్య బుగ్గలు పట్టుకుని వత్తుతూ నువ్వు లేవగానే కనీసం చుట్టూ చూడకుండా సరిగా కళ్ళు కూడా తెరవకుండా వంశీ అంటూ అరుస్తూ కోప్పడ్డావు అంటే నువ్వు మైకం నటిస్తున్నావు అనేగా. ఏమే నీకు మరీ నేనంత ఎర్రి ఎదవలా కనిపిస్తున్నానా అంటూ బుగ్గల మీద ఒత్తిడి పెంచుతూ అడుగుతుంటే మాన్య గొంతులో తడారిపోయింది. వంశీ కోపం అంత దగ్గరగా చూసిన మాన్య బాధగా కన్నుల వెంట నీరు పెట్టుకుంటూ తలను అడ్డంగా ఊపుతుంటే వంశీలో ఉన్న అన్న మనసు కొంచెం బాధపడింది. ఎందుకంటే ఎప్పుడూ మాన్యను చాలా పొగరుగా అహంతో లెక్కలేనితనంతో చూశాడు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. దాంతో వంశీ మాన్య బుగ్గలు వదిలి చాలా కోపంగా మాన్య ఇంక నీకు సమయం ఇచ్చేదే లేదు. ఇప్పటికే నీ వల్ల నష్టపోయింది కూడా చాలు. అందుకే మనం వీలైనంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. లేదు కాదు కుదరదు నేను రాను నాకు ఇష్టం లేదు కొంచెం సమయం ఇవ్వు అనే మాటలు నీ నోటి నుండి వచ్చాయో అదిగో అక్కడ కనిపిస్తుందో కత్తి దాంతో నీ నాలుక తెగ్గోస్తా. ఎందుకంటే నీకు ఆ నాలుకే చేటు తెచ్చి పెడుతుంది అంటూ వంశీ కోప్పడుతుంటే మాన్యకు తను ఇప్పుడున్న స్థితికి తన మీద తనకే కోపం వస్తుంది. ఎన్నో కలలతో ఎంతో ఆశతో ఇండియాలో అడుగుపెట్టి రాష్ట్రంలోనే గొప్ప బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుని చక్రం తిప్పాలి అనే కలగని ఇప్పుడు చతికిలపడిన తన స్థితికి ఆ స్థితికి కారణమైన వారి మీద కోపంతో తన మనస్సు శరీరం రగిలిపోతుంటే తప్పక వంశీ మాటలను భరిస్తూ అలాగే ఉంటే వంశీ కోపాన్ని కొంచెం తగ్గించుకుని చూడు మాన్య మన జీవితం ఎప్పుడూ మనకు నచ్చినట్లు ఉండదు. కొన్నిసార్లు సర్దుకుపోవాలి. అలా చేయకపోతే ఇదిగో ఇప్పుడు నీ స్థితిలా నీ వల్ల మన బిజినెస్కి పట్టిన స్థితిలా ఉంటుంది. ఇప్పటికే నువ్వు దిగజారింది మన పరువును ప్రతిష్టను వ్యాపారాలను భ్రష్టు పట్టించింది చాలు. ఇంతటితో ఆపేరా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటూనే కొంచెం కోపంగా మాన్య వైపు చూస్తూ నువ్వు రాను అంటావా? నీ పాస్పోర్ట్ని ఆ కళ్యాణ్ రామ్ సీజ్ చేయించి నిన్ను జైల్లో పెట్టిస్తాడు అంటుంటే మాన్య అయోమయంగా వంశీనే చూడగా వంశీ అవును అన్నట్లు తలను ఊపుతూ అందుకు తగ్గ సాక్ష్యం కూడా తన దగ్గర ఉంది అంటూ చెప్పగా మాన్య అది ఏంటి అన్నట్లు చూడగా వంశీ ఒక 20 నిమిషాల క్రితం కళ్యాణ్ తనకు పంపిన వీడియోని ప్లే చేయగా అందులో పొట్లం ప్రసాద్ దగ్గర మాన్య మత్తు తీసుకున్నట్లు ఉంది. దాన్ని చూపించిన తరువాత కళ్యాణ్ పంపిన ఆడియోను కూడా ప్లే చేయగా అందులో కళ్యాణ్ మీ చెల్లిని తీసుకుని నువ్వు ఫారెన్ వెళ్ళకపోతే నీ చెల్లిని నార్కోటిక్ కేసులో జైలుకు పంపుతా. దీనికి మత్తిచ్చినవాడు ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు. వాడు ఇంకొక రోజులో జైలుకు పోతాడు. మీ చెల్లిని తీసుకుని 24 గంటల్లో ఇక్కడి నుండి వెళ్ళిపో. లేకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో అంటూనే అది ఆఫ్ అయిపోయింది. దాంతో మాన్య ఏమీ చేయలేనట్లు మంచం మీద కుప్పకూలి కూర్చొని ఆలోచిస్తుంటే వంశీ మాన్యను ఒక కంట కనిపెడుతూనే అదే రూమ్లో ఉండి తన పిఏకి కాల్ చేసి అతను ఫోన్ తీసిన వెంటనే పిఏ ఫారెన్కి ఏ ఫ్లైట్ ఉన్నా టికెట్ ఎంత కాస్ట్ ఉన్నా సరే వెంటనే 2 టికెట్స్ని బుక్ చేసి నాకు మెయిల్ పంపు అంటూ చెప్పగానే మాన్యకు విద్య ఫోన్లో చూసిన మెయిల్ గుర్తుకు వచ్చింది. పునర్వి మెడికల్ రిపోర్ట్లను గుర్తు చేసుకుంటూ తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంతలో వంశీకి పిఏ ఫోన్ చేసి సార్ డైరెక్ట్ ఫ్లైట్కి ఛాన్స్ అస్సలు లేదు సార్. మీరు ఉన్న ప్లేస్ నుండి
ముంబైకి, అక్కడి నుండి దుబాయ్‌కి, ఆ తరువాత అయితే అతి కష్టం మీద ఫారెన్‌కి టికెట్స్ అయితే ఓకే అవుతాయి. పైగా రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే అన్నిటికీ ఓకే చేయనా అంటూ అడగ్గా, వంశీ ఎదురుగా చూస్తూ ఒక్క నిమిషం ఆలోచించుకొని నిస్సహాయంగా సరే ఓకే చెయ్. అలా చేసి నాకు పంపు అంటూ ఫోన్ పెట్టేసి, విన్నావుగా మాన్య, నువ్వు కానీ నాతో ఫ్లైట్ ఎక్కకపోతే జైలుకు పోతావు, ఇది గుర్తుపెట్టుకో అంటూ చెప్పి, నేను భోజనం ఆర్డర్ చెప్పి వస్తా, నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ వెళ్ళిపోయాడు. మాన్య వెళ్ళిపోతున్న వంశీని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఎందుకంటే ఫోన్లో మాట్లాడిన మాటలు తనకు వినిపించాయి. రేట్లు ఎక్కువ అయినా కూడా బుక్ చేయమన్నాడు. కానీ వంశీ క్యారెక్టర్ అది కాదు. అందుకు గల కారణం, వంశీ భార్య డెలివరీ సమయంలో వంశీ వేరే దేశంలో ఉన్నాడు బిజినెస్ పని వల్ల. డెలివరీ అయిన తరువాత ఎస్వి రావు వంశీకి ఫోన్ చేసి మగపిల్లాడు పుట్టాడు, వెంటనే రమ్మని చెబితే మరుసటి రోజు టికెట్స్ రేట్లు తక్కువగా ఉన్నాయని ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు వంశీ. అలాంటి వంశీ ఇప్పుడు ఇంత రేటు పెట్టి ఇక్కడి నుండి తనను తీసుకుని పోతున్నాడు అంటే, మా అన్నయ్యకు నేనంటే ప్రేమ, లేక కళ్యాణ్ అంటే భయమా అనుకుంటూ అంతకుముందు రూమ్లో మదన్ వంశీతో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా ఏదో గుర్తు వచ్చినట్లు తన లగేజీ మొత్తం చిందరవందర చేసి వెతుకుతూ, ఎప్పుడూ తను గేమ్స్ ఆడుకునే ఫోన్ని లగేజ్ నుండి బయటకు తీసి అందులో తన మెయిల్ని ఓపెన్ చేసి చూసి సంతోషంగా తాను అంతకుముందు తీసుకున్న ఫోటోలను, పునర్వి మెడికల్ రిపోర్ట్లను చూసుకొని పిచ్చి పట్టినట్లు నవ్వుతూ, ఆట ఇంకా అవ్వలేదు కళ్యాణ్ రామ్. నేను రామాయణంలో మందర జాతి స్త్రీని. పచ్చని సంసారం నాశనం అవ్వందే నా మనసు అస్సలు శాంతించదు. నేను నీ వల్ల ఎలాంటి అవమానాలను పడ్డానో నువ్వు కూడా అలాగే అవమానాలు పొందాలి. నువ్వు దక్కక నేను ఎలా బాధపడుతున్నానో నువ్వు కూడా పునర్వి దూరమై అలాగే బాధపడాలి. అనుకున్నది జరగకపోతే ఎంత బాధుంటుందో నీకు నేను తెలిసేలా చేస్తా అనుకుంటూ ఆ ఫోన్ని తన బ్యాగ్లో సీక్రెట్గా పెట్టుకుంటూ ఒకసారి ఆమె అకౌంట్లో ఉన్న మనీని చెక్ చేసుకొని ఒకరికి ఫోన్ చేసి కొంత అమౌంట్ని పంపి నవ్వుకుంటూ తన మనసులో అప్పటికే వేసుకున్న 2 ప్లాన్లను ఆలోచించుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. సముద్ర తీరంలో ఉన్న మదన్, ఏంట్రా యతిన్ వచ్చి ఇంతసేపయింది, నువ్వేం మాట్లాడవేంటి, ఏమైంది నీకు, ఎందుకు నాతో కూడా చెప్పడానికి అంత ఇబ్బంది పడుతూ ఆలోచిస్తున్నావు అంటూ ఓదార్పుగా యతిన్ భుజం మీద చెయ్యి వేసి, చెప్పరా బావా ఏంటి విషయం అంటూ కొంచెం మాటల్లో సరదా కలిపి మాట్లాడుతూ అడగ్గా, యతిన్ ఎగిసిపడుతూ కాళ్ళ దగ్గరకు వస్తున్న సముద్ర అలలను చూస్తూ, మదన్, మాన్య ఎందుకురా పదే పదే అంత గట్టిగా కొన్ని రోజులలో తల్లి అవుతా అంటూ ఎందుకు పదే పదే చెప్పి ఉంటుంది అనే మాటను అడగగానే మదన్ ఒక్కసారిగా యతిన్ భుజం మీద చేతిని తీసి, అంటే దీని అర్థం ఏంటిరా అంటూ అతని వైపు చూడగా, యతిన్ ఆకాశంలో మబ్బుల చాటున చందమామను చూస్తూ, అరే, కళ్యాణ్ తనతో కలవలేదు. ఆ రోజు మత్తులో మేము మాత్రమే కలిశాము అంటే ఒకవేళ మాన్య అంత గట్టిగా చెప్పడానికి కారణం ఆ రోజు మా ఇద్దరి మధ్య జరిగిన సంఘటనే అయితే తనతో కలిసింది నేనే కదా. ఆ చర్య వల్ల తల్లి అయితే ఆ బిడ్డకు తండ్రిని నేనే కదా. తను దానికి కారణం కళ్యాణ్‌ని చేయాలని చూస్తుందారా అంటూ తాను ఇప్పుడు తల్లి అయితే కళ్యాణ్‌కి భార్య అవుతుందా? ఒకవేళ కాకపోతే తను తీసిన ఫోటోస్‌ని అడ్డుపెట్టుకొని మీడియాలో పెడతానంటూ తనను బెదిరించి పెళ్లి చేసుకుంటుందా? అసలు మాన్య ప్రాబ్లమ్ ఏందిరా? దానికి నేను ఎందుకు నచ్చడం లేదురా? ఎంతోమంది మగాళ్ళే ఆడాళ్ళను మోసం చేస్తారు అంటారు. కానీ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళను మోసం చేయగలరురా అంటుంటే మదన్ యతిన్ బాధను అర్థం చేసుకొని, నాకసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదురా. ఒకవేళ నువ్వు అనుకున్న అనుమానమే నిజమైతే అది రుజువు చేయడానికి సమయం పడుతుంది. ఒకవేళ నీ టైం బాగుండి అది తల్లి కాకపోతే ఓకే. కానీ అయితే నీ పరిస్థితి ఏంటిరా? అసలప్పుడు మాన్య ఏం చేస్తుంది?
కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి గొడవ చేస్తుందా? లేక నీ దగ్గరకు వచ్చి ఇది నీ బిడ్డ, నన్ను పెళ్లి చేసుకో అంటుందా? ఒకవేళ అలా వస్తే నువ్వు తనను పెళ్లి చేసుకుంటావా? లేక ఆ బిడ్డను అడ్డు పెట్టుకొని తన బిజినెస్‌కు కలిగిన నష్టాన్ని నిన్ను పూడ్చమంటూ తిరిగి మళ్ళీ వారితో ఎప్పటిలాగా బిజినెస్‌ను చేయమంటుందా? లేక గుట్టు చప్పుడు కాకుండా తీయించేసుకుంటుందా? అంటూనే కొంచెం మొహమాటంగా, యతీన్ ఇలా అడగడం బాధగానే ఉంటుంది నీకు. కానీ అది ఎలాంటిదో తెలిసినా మనం ఒకసారి అన్ని విధాలా ఆలోచించుకోవాలి కదా! అది నిన్ను పెళ్లి చేసుకోమంటే నువ్వేం చేస్తావురా? అంటుంటే యతీన్ జీవం లేని నవ్వును నవ్వుతూ, అరేయ్ మదన్! నేను తనని ఎంతగా ప్రేమించానో అది నన్ను అంతగా బాధపెట్టిందిరా. నా మనసును ఎన్నోసార్లు తన మాటలతో గాయపరిచింది. పైగా పచ్చటి సంసారాలలో నిప్పులు పోయాలని చూస్తుంది కదరా అది. అలాంటి శంకినీ జాతి స్త్రీని తెలిసి తెలిసి చేసుకోవడానికి నేనేమి పిచ్చినా కొడుకును కాదురా. అది పామురా. నేను ఎంతగా ప్రేమించి పాలు పోసినా చివరకు అది విషమే చిమ్ముతుంది. అలాంటి దాన్ని ఎప్పటికీ నా దగ్గరికి చేరనివ్వనురా అంటూనే, ఎరా మదన్, నువ్వు నన్ను ఎలాంటి సిచ్యువేషన్‌లోనైనా ఒంటరిగా వదిలేయవు కదా! నాకు తోడుగా ఉంటావు కదా! అంటుంటే, మదన్ తప్పకుండా అంటూ ఇప్పటికి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంది చాలురా బాబు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తన తల్లి అయితేనే కదా వచ్చేది. ప్రస్తుతానికి కామ్‌గా ఉందాం అంటూ తనను చెయ్యి పట్టుకొని లేపుతూ పోదాం పద అంటూ ఇంటికి తీసుకొని పోయే పనిలో పడ్డాడు. విద్య ఎప్పటిలాగే ఆనంద్‌కి, పునర్వికి న్యూట్రిషన్ ఫుడ్‌ని పని మనిషితో ప్రిపేర్ చేయిస్తుంటే వాసంతి అదంతా గమనిస్తూ విద్యను మచ్చిక చేసుకుంటూ ఎలాంటి ఆహార పదార్థాలు ఎందుకు తీసుకోవాలి, వాటి వల్ల ఎలాంటి లాభాలుంటాయి అంటూ కనుక్కుంటూ ఉండగా విద్య చాలా మామూలుగా వాటి గురించి చెబుతూ ఉంది. భోజనాల తరువాత విద్య ఆనంది, పునర్వితో చిన్న చిన్న ఆసనాలు వేయించడం చూస్తున్న వాసంతికి ఎందుకో విద్య వారి హాస్పిటల్ డాక్టర్ మనిషిలా అక్కడికి రావడం వెనుక ఏదో విషయం ఉంది అని గ్రహించి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. కొద్దిసేపటికి గదికి పోతున్న పునర్విని ఆపి విద్య గురించి అడగ్గా పునర్వికి అంతకుముందు జరిగిందంతా గుర్తుకు వచ్చి మనసంతా చేదుగా అయిపోయి, అమ్మా ఎందుకు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు? విద్యను ఆనంది కోసం కళ్యాణ్ రామ్ ఫారెన్ నుండి పిలిపించాడు. తను మంచి గైనకాలజిస్ట్ అంటూ చెప్పి వెళ్ళిపోయింది. అది విన్న వాసంతి ఆ రోజు డాక్టర్ విద్యను పునర్వి కోసం పిలిపించినట్లు చెప్పడం గుర్తు చేసుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉంది. హోటల్లో భోజనం చేస్తున్న వంశీ, మాన్య రేపు ఉదయం ఫ్లైట్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నాతో ఫ్లైట్ ఎక్కు, ఎక్కువ తక్కువ చేస్తే చంపి బొంద పెడతా అంటూ చెప్పగా మాన్య మౌనంగా ఒప్పుకుంటున్నట్లు తల ఊపి శుభ్రంగా తిని వెళ్ళి పడుకుంటూ, ఇక్కడి నుండి నేను చాలా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నేను అనుకునే 2 ప్లాన్స్ నెరవేరుతాయి అంటూ హాయిగా నిద్రలోకి జారుకుంది. మరోవైపు గదిలో ఉన్న కళ్యాణ్‌కి కంటి మీద కునుకు రావడం లేదు. మాన్య అంత సులువుగా వారిని వదలదని, ఆమె ఇంకా ఎలా అయినా అటాక్ చేసే దారి ఉందా అంటూ ఆలోచిస్తూనే తన వాళ్లతో కల్పన కుమార్‌లను వెతికించే పనిలో పడ్డాడు. అతని ముఖం దిగులుగా ఉండడం చూసిన పునర్వి అతన్ని పిలవగా అతను ఆమె పక్కకు వచ్చి చిన్నగా కూర్చోగా ఆమె కళ్యాణ్ తలను ఒడిలో పెట్టుకొని నిమురుతూ చిన్నగా అతని నుదిటి మీద ముద్దు పెడుతూ, కళ్యాణ్, ఎవ్వరి ప్రేమకైనా పరీక్షలు ఉంటాయి. అవి ఎంత గట్టిగా ఉంటాయో వారి ప్రేమ బంధం అంత గట్టిపడుతుంది. ఆ విషయం నాకు ఈరోజే తెలిసింది. నువ్వింకా ఆ చేదు సంఘటన గురించి మర్చిపో కళ్యాణ్ అంటుంటే, కళ్యాణ్ పునర్వికి తన మీద పెట్టుకున్న నమ్మకానికి, తన మీద పెంచుకున్న ప్రేమకు కంట్లో నీళ్లు చేరి ఆమె మీద ప్రేమతో ఆమె మెడ భాగంలో పట్టుకొని ఆమె తలను అతని మీదకు వంచుకొని మొదటిసారి ఇద్దరూ పూర్తి స్పృహలో వారి 4 పెదాలను ఒకటిగా చేర్చి అసలైన ముద్దులోని మైకాన్ని తెలుసుకుంటూ ప్రేమను పంచుకోవడానికి తనువులాట కాక పెదవుల పాట పసందుగా ఉంటుంది అని ఇరువురూ తెలుసుకుంటూ గాఢతను పెంచుకుంటూ ప్రేమను పంచుకుంటూ
ఒకరి శ్వాసను మరొకరికి ఇచ్చుకుంటూ మనసులో ప్రేమను ఒకరికి ఒకరు మకరందపు రూపాలలో అందించుకుంటూ ఊపిరి ఆడని చివరి క్షణంలో విడవడం ఇష్టం లేని పెదవులను కష్టంగా వేరు చేస్తూ ఒకరిని ఒకరు సిగ్గుపడుతూ చూసుకుంటూ కళ్యాణ్ చిన్నగా నిద్రపోయే పొజిషన్కి వెళ్ళి ఆమెకు చిన్నగా తన గుండెను దిండుగా చేసి ఆమె తలను అతని హృదయం మీద పెట్టుకొని ఆమె చేతి వేళ్లను తన చేతి వేళ్లతో బంధించుకొని పట్టు విడిస్తే ఎక్కడ దూరం అవుతుందో అనే భయంతో మరో చేతిని ఆమె చుట్టూ గట్టిగా బంధించగా ఇద్దరూ నిద్రలోకి హాయిగా జారుకున్నారు. తెల్లవారి 5 గంటలకు ముంబై ఫ్లైట్ ఎక్కిన మాన్య 8 గంటలకు ముంబైలో దిగి అక్కడి నుండి దుబాయ్ ఫ్లైట్ ఎక్కి ఎప్పటికో దుబాయ్లో ఫ్లైట్ దిగి మరో ఫ్లైట్ కోసం చెకింగ్ చేసుకుని 2 వేరువేరు బస్సులలో ఫ్లైట్ దగ్గరకు చేరుకోవాల్సి రాగా ముందు వంశీ ఫ్లైట్ దగ్గరకు వెళ్ళగా మాన్య అనుకున్న విధంగానే మళ్ళీ ఆమె తిరిగి ఇండియా వెళ్ళడానికి అదే ఎయిర్పోర్ట్లో మరో ఫ్లైట్ని ఎక్కింది. అభిరామ్ మనుషుల దగ్గర ఉన్న ప్రసాద్ పూర్తి స్పృహలోకి వచ్చి అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయగా అభిరామ్ మనుషులు పొట్లం ప్రసాద్కి తొక్క తీసే పనిలో పడ్డారు. ఏమండోయ్, మరిప్పుడు కథలో తరువాతి భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథా కథనం ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి అబ్బా. అలాగే కథలో నెక్స్ట్ ఎలా జరిగితే బాగుంటుందో అనుకున్న వాళ్ళు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసి చెప్పండి అబ్బా.